ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. యురేనియం శుద్ధి కేంద్రాలను ఐడిఎఫ్ నాశనం చేసింది. అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న గుర్రుతో అగ్రరాజ్యం ఇరాన్పై కత్తులు నూరుతోంది. అదను చూసి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లు ఇరాన్ పాలు పోసి పెంచిన హమాస్, హౌతీ సంస్థల జాడ తెలుసుకోలేకపోయింది. పెద్దన్నకు ఆపదొస్తే తమ్ముళ్లంతా ఎటు వెళ్ళినట్టు ఎందుకు బయటకు రావటం లేదు? ఇజ్రాయెల్ వారితో రణరంగంలా పశ్చిమాసియా. ఇరు దేశాల్లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసం. ఇరాన్పై కత్తులు నూరుతోన్న అగ్రరాజ్యం. తోక ముడిచిన ఇరాన్ పెంచిన ముసుగు సంస్థలు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇరు దేశాలు పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల్లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ అణ్వాయుధ ప్రణాళికలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు యురేనియం శుద్ధి కేంద్రాలను ఐడిఎఫ్ ధ్వంసం చేసింది. అయితే అణుబాంబుల తయారీ కోసం టెహరాన్కు ఉన్న అన్ని వనరులను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైనట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఐడిఎఫ్ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికే అక్కడ ఇజ్రాయెల్ దాడులు చేసింది. ప్లాంట్ ఉపగ్రహ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అక్కడ ప్రజలకు ఐడిఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ రియాక్టర్ సమీపంలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ హెచ్చరించింది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. అయితే ప్రస్తుతానికి అక్కడ రేడియేషన్ ప్రమాదం ఏదీ లేదని తెలుస్తోంది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ టెహరాన్ కు నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ హెవీ వాటర్ ను న్యూక్లియర్ రియాక్టర్లు చల్లబర్చేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియలో ప్లూటోనియం ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. దీన్ని అణ్వాయుధాల తయారీలో కూడా వినియోగిస్తారు. అంటే శుద్ధి చేసిన యురేనియం లేకుండానే అణుబాంబును అభివృద్ధి చేసేందుకు ఇరాన్ కున్న ప్రత్యామ్నాయ మార్గం ఇది. అయితే 2015లో ప్రపంచ దేశాలతో కలిసి ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేసింది. ఆ ఒప్పందానికి అనుగుణంగానే 2019లో హెవీ వాటర్ రియాక్టర్ సెకండరీ సర్క్యూట్ ను టెహరాన్ ప్రారంభించింది. అప్పట్లో ఈ అరాక్ రియాక్టర్ ను రీడిజైన్ చేసేందుకు ఇరాన్ కు బ్రిటన్ సాయం చేసింది కూడా. ప్లూటోనియం ఉత్పత్తిని పరిమితం చేసేలా దీన్ని పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే ఇరాన్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్లూటోనియం ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపింది. సాధారణంగా ఈ కార్యక్రమాలపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్ల నిఘా ఉంటూ ఉంటుంది. కానీ ఇరాన్ వీరిపై ఆంక్షలు విధించడంతో హెవీ వాటర్ రియాక్టర్ కేంద్రం సామర్థ్యాలపై అంచనాలు లేకుండా పోయాయని ఐఏఈఏ వెల్లడించింది. టెహరాన్ ఉత్పత్తి నిల్వలపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్ ఈ హెవీ వాటర్ రియాక్టర్ పై దాడులు చేసింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో బిరుపెవాపై సొరోకా ఆసుపత్రిని తాకాయి. ఈ దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షిపణి కారణంగా ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతింది. వాస్తవానికి మొన్నటి వరకు ఈ మెడికల్ సెంటర్ భవనం చాలా రద్దీగా ఉంది. కానీ నేడు దాడికి గురైన ఫ్లోర్ ను నిన్ననే ఖాళీ చేయించుంటారని అక్కడ అధికారులు తెలిపారు. ఇరాన్ ఈ దాడితో డజన్ల కొద్దీ బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవి చాలా వరకు పౌర నివాసాలు, కార్యాలయాలపై పడ్డాయని సైన్యం తెలిపింది. పశ్చిమాసియాలో బలమైన శక్తిగా ఎదిగిన ఇరాన్ అనధికారిక సైన్యాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుంది. పాలస్తీనాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో కొన్ని ముసుగు సంస్థలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వాటి అభివృద్ధికి దోహదపడింది. నేరుగా తాను యుద్ధరంగంలోకి దిగకుండా శత్రు దేశాలపై వీరిని ఉసిగొలిపింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైంది. ఆ ఉగ్ర సంస్థకు సాయం చేసేందుకు హెజ్బుల్లా ముందుకు రావడంతో ఆ యుద్ధం బీరుటు వరకు ఎగబాకింది. ఇజ్రాయెల్ ప్రతాపానికి హమాస్, హెజ్బుల్లాలోని అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయాయి. ఆయా వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. వారందరినీ ఏకతాటి మీదకు తీసుకురావాల్సిన ఇరాన్ లో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడంతో ఇరాన్ ఒంటరి పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెజ్బుల్లా లెబనాన్ లో అత్యంత శక్తివంతమైన షియా పారా మిలిటరీ గ్రూప్. ఇరాన్ కు నమ్మిన బంటు. గతంలో ఇజ్రాయెల్ హమాస్ పై దాడికి దిగిన సమయంలో పెద్దన్న ఆదేశాలతో లెబనాన్ సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ ప్రాంతాలపై క్షిపణి దాడులకు దిగింది. అలాంటిది ఇరాన్ కి ఆపద ముంచుకొస్తున్న సమయంలో మాత్రం స్తబ్దుగా వ్యవహరిస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే హెజ్బుల్లా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అగ్రనేత హసన్ నస్రుల్లాను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. ఆ తర్వాత దాని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నాయకత్వ లేమితో పాటు శక్తి సామర్థ్యాలపై నమ్మకం సన్నగిల్లినట్లు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అంతేకాదు ప్రస్తుత అగ్రనేత నయీం ఖాసిం ఇరాన్ కు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఈ తరుణంలో మరోసారి యుద్ధరంగంలోకి దిగేందుకు హెజ్బుల్లా వెనకడుగు వేస్తోంది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గాజాలో స్వయం ప్రకటిత రారాజుగా వర్ధిల్లింది. అయితే 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ తో ప్రారంభమైన యుద్ధం తర్వాత
తర్వాత దాదాపు నామరూపాలు లేకుండా పోయింది. అగ్రనేతలు హనీయే సిన్వర్లను ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ మట్టుబెట్టింది. అంతేకాదు టెలవీవ్ బాంబు దాడులతో గాజా ప్రాంతం శిథిలమైంది. సంక్షోభ పరిస్థితుల్లో హమాస్ ను ముందుండి నడిపించాల్సిన నేత ఖలీద్ ఖతార్కు పారిపోయాడు. దీంతో నాయకత్వలేమితో హమాస్ ఇబ్బందులు పడుతోంది. ఇక ఇరాన్తో పొత్తు పెట్టుకున్న ఇరాక్లోని షియా మిలీషియాలు అక్కడ అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇరాన్ ప్రయోజనాలను కాపాడేవారు. కానీ ప్రస్తుతం అమెరికా నేరుగా ఇరాన్ పైనే దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో ఇకపై ఇరాక్లోని షియా మిలీషియాలు కూడా వెనక్కి తగ్గే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇరాన్ పెంచి పోషించిన ముసుగు సంస్థల్లో ప్రస్తుతం ఆ దేశానికి కాస్తో కూస్తో మద్దతుగా నిలుస్తున్న వారు హౌతీలే. ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించారు. అమెరికా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ వారు కూడా ఆత్మరక్షణలో పడ్డారు. మార్చ్, ఏప్రిల్ నెలల్లో హౌతీలకు చెందిన పలు క్షిపణులను అమెరికా నేలకొల్చింది. దీంతో వారికి కూడా భయం పట్టుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధరంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధానికైనా శాంతికైనా అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్గిల్స్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు వాటిని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటుందా లేదా అనే ప్రశ్నకు తాను జవాబు చెప్పలేనని అన్నారు. జోక్యం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. తానేం చేయాలనుకుంటున్నానో ఎవరికీ తెలియదు. ఇరాన్ మాత్రం పెద్ద ప్రమాదంలో ఉందని మాత్రం చెప్పగలను వాళ్ళిప్పుడు చర్చించాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమైందని ట్రంప్ స్పష్టం చేశారు. అంతకుముందు అమెరికా తీరుపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖొమైనీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యుద్ధంలో జోక్యం చేసుకుంటే అగ్రరాజ్యం కోలుకోలేని దెబ్బ తీస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కు తాము లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు ఆయన. ఇక ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడ యుద్ధంపై ఇరు దేశాలకు ఎలాంటి విధానాలు లేవు. దీంతో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ యుద్ధ తరంగాలు ప్రపంచానికి తాకుతున్నాయి. అన్నం పుణ్యం ఎరుగని ఇతర దేశాల ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది ప్రశ్న కాదు, ఎలా యుద్ధం ముగుస్తుంది, దానికి ఎవరు ఎంత మూల్యం చెల్లించుకోవాలి అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.